వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ బై న్యూస్ లైన్ తెలుగు. ఆయన ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రారంభించిన వాళ్ళల్లో అతి కొద్ది మందిలో వారు ఒకరు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంలో కూడా కీలకమైనటువంటి బాధ్యత తీసుకున్నారు వారు. తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థకు చైర్మన్గా పనిచేసారు కేసీఆర్ హయాంలో. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులుగా సమాంతర రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు ఏం నడుస్తూ ఉంది, రేవంత్ రెడ్డి 1 year పాలన ఎట్లా నడుస్తూ ఉంది ఏంటి అని తెలుసుకోవడం కోసం ఈ వారం అన్ఫిల్టర్డ్లోకి చీకటిమయం అయిపోతుంది. వైర్ల మీద బట్టలు ఆరేసుకుంటారు, కరెంట్ ఉండదు. తెలంగాణ వస్తే నక్సలైట్ల ఇది ఎక్కువైపోతుంది. బట్ ఏదైనా కూడా నా పాలనలో ఎన్కౌంటర్ జరగకూడదు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఆయన. 10 ఏళ్ళల్లో జరగలేదు, కానీ ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత వాళ్ళు చెప్పిన అన్ని అక్షర సత్యాలే. తెలంగాణ వారికి పాలన చేత కాదు, సెంట్రల్ జోన్గా పెట్టుకున్నారు, వచ్చారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. కేసీఆర్ అనవసరంగా కాళేశ్వరం కట్టిండు, 1,00,000 కోట్లు అందులో పోసిండు, అప్పుల పాలు చేసిండు, మొత్తం ఆగమాగం చేసి 7 లక్షల కోట్లతో నాకు అప్పచెప్పారు రాష్ట్రాన్ని. ఆయన చెప్పిన నిజమే కదా, అప్పులు బాగా చేసిండు. కాళేశ్వరం మీద పెట్టిన పెట్టుబడి వేస్ట్ అయింది. ఆన్ రికార్డ్ చెప్తున్నా. అంటే డ్యామ్ల గురించి తెలియదు, బ్యారేజ్ల గురించి తెలియదు. దున్నపోతు ఈనేది లేదు, దూడ పుట్టేది లేదు, దాన్ని పట్టుకొచ్చేది. అబద్ధాలను నమ్మాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అన్ని ఉద్యోగాలు వచ్చినప్పుడు ఎందుకు చెప్పుకోలేకపోయారు, ఎందుకు అదైంది? అప్పుడు దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, మనం చేసినాము. భారతదేశంలో 10 సంవత్సరాల పాలనలో ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణను ఇచ్చినన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి మీరేమో అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చారని చెప్తా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఈ ప్రజలలో ఉన్న విమర్శలు అన్నింటినీ నేరుగా నేనే ఆయనతో డిస్కస్ చేశాను. శాతవాహన యూనివర్సిటీ ఉంటే ఒక్కటే రెగ్యులర్ పోస్ట్ ఉంటుందా? యూనివర్సిటీ మొత్తం రిక్రూట్మెంట్ అంతా కూడా ఆయన కులపోలం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కూడా ఒక ఛానల్లో ఇదే మాట చెప్పాను నేను. ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఎవ్వరూ ఆపలేరని చెప్పాను నేను. యనమల రేవంత్ రెడ్డి అనే నేను ఒకటి, కేసీఆర్ ఎవరిని కలవాడు, ఆయన మంత్రులకే టైం ఇస్తలేడు. హోమ్ మినిస్టర్ కూడా గేట్ దగ్గర తిరిగిపోయాడు. గద్దర్ లాంటి కూడా గంట సేపు అక్కడ ధర్నా చేసినా కూడా టైం ఇవ్వలేదు. ఒక 5% రోడ్లు పీకుతాయి. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహంలో కిరీటం దియన్న, జొన్న కంకి దియన్న, బతుకమ్మ దియన్న. ఈయన సమైక్యవాది రేవంత్ రెడ్డి. ఐ విల్ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సమైక్యవాది ముఖ్యమంత్రి అండి. ఎన్ని అని చెప్పొచ్చు మనం ఒక్కొక్క రంగంలో. ఇప్పుడు అంటే ఒక 700-800 TMCలు వచ్చినాయి శ్రీశైలం మీదకి వెళ్ళి. అందులో మనకెన్ని వచ్చినాయి, ఆంధ్రకి ఎన్ని పోయినాయి.